హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్. మనం భోజనంతో ఎన్ని రకాలు చేసుకున్నా కూడా అప్పడం లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. కానీ అప్పడం వేపుకోవాలంటే బోల్డ్ ఎంత నూనె పడుతుందని రోజు మనం వేపడానికి ఇష్టపడం. ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్ మాత్రమే చేస్తుంటాం కదా. దానికి చిట్కాగా ఈరోజు నేను మీకు ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇలా ఫ్రై చేసుకునేటట్టయితే మనకి చాలాసేపటి వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది. గాలి తగిలితే మెత్తబడిపోతాయి అని భయం కూడా లేదన్నమాట. దానికోసం ఏంటంటే అప్పడాన్ని ఇలా పేర్చేసుకొని ఒక్క పావు చెంచా నూనెని అన్నిటి మీద అలా వేసేసుకున్నాను. అంటే ఒక్కొక్క చుక్కలాగమాట. నూనె వేసుకోకపోయినా కూడా అవుతుంది, కానీ ఇలా కొద్దిగా ఒక చుక్క నూనె తగిలించేటట్టయితే మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా చేతితో స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్లో చాలా చిన్న మంటలో ఇటు అటు తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి. ఎక్కువగా మాడిపోయేలా చూడకండి, కొంచెం కలర్ వస్తే చాలు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంక ఇలానే అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఎంచక్క రోజు కూడా అప్పడాన్ని ఫ్రై చేసుకోవచ్చు కదా. ఏమంటారు? కరెక్టే కదా. మరి ఇవైతే ఎంత క్రిస్పీగా ఉంటాయంటే మీరే చూడండి. చూస్తున్నారా, మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేవైతే ఇంత క్రిస్పీగా ఉండవు కదా. ఈసారి ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అయిపోండి. మరి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.